సో హలో గైస్, ఎట్లా మళ్ళీ రోజు ఫిట్నెస్ కంటెంట్ అయితే కాదు ఇది. సో బేసికలీ ఆల్రెడీ నా తమిళలో చూసి ఉంటారు. సో ఈరోజు ఈ జనరేషన్లో సొసైటీ ఎలా ఉంది అండ్ మనీ ఎలా ఈ సొసైటీలో ఎంత ఇంపార్టెంటో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉంటే ఈ స్లోగన్ ఆల్రెడీ వినే ఉంటారు, పైసా పేకో తమాషా దేకో, రైట్? మనీ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. మీరు పైసలు ఉన్నంత వరకు మీతో పాటు నలుగురు ఉంటారు, పైసలు లేనప్పుడు ఎవ్వరు ఉండరు, ఆబ్వియస్లీ ఎవ్వరు ఉండరు. సో అలా అని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ మిడిల్ క్లాస్ అయినా సరే, అలా మిడిల్ క్లాస్లో కూడా ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అలా ఒక పర్సన్ చదివించడానికే మ్యాక్సిమం ఫ్యామిలీలో పేరెంట్స్ అయితే చాలా కష్టపడతారు. ఆబ్వియస్లీ కష్టపడి ఒక ఎడ్యుకేషన్ లెవెల్ దాకా తీసుకుపోతారు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటుందో స్టూడెంట్, వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ చేసే టైంలో ఒకవేళ సీరియస్నెస్గా ఉండి ఫ్యూచర్లో ఏమైనా కెరీర్లో ఏదో ఒక సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో ఏం చేద్దామని. బట్ ఈ జనరేషన్లో అంటే టైంపాస్ చేసే వాళ్ళు మ్యాక్సిమం బాయ్స్ అయితే ఆబ్వియస్లీ కాలేజ్ టైం ఉన్నప్పుడైతే బాగా తిరగడం, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం, తినడం, అండ్ ఆ టైంలో బ్యాడ్ హ్యాబిట్స్కి డెఫినెట్లీ హ్యాబిచువేట్ అయ్యేటట్లు చాలామంది ఉంటారు, అడిక్ట్ అయిపోయేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆ టైంలో ఒకవేళ స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి ఒకవేళ అట్లనే తిరుగుకుంటే ఏం చేయకుండా ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఏం చేయాలని ఒక థాట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒక యూత్, ఒక బాయ్కి అయితే అట్లా స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ ఒక కన్ఫ్యూజన్ అనేది వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ స్టార్ట్ అయ్యి ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్ తర్వాత. సో ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మంచి చదివిన వాళ్ళు అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి హోప్ ఉంటుంది, ఏదో ఒకటి చేసేసి మంచి ఒక స్టేటస్లో మెయింటైన్ అవుదామని ఉంటుంది. బట్ ఏం చదవకుండా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం హోప్ లేకుండా ఉంటే ఒక 1 year దాకా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇంట్లో వాళ్ళే తిడతారు. ఎందుకంటే ఇక ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని కూడా ఇంకా ఎన్ని రోజుల దాకా అట్లనే పెట్టాలి అని చెప్పేటోళ్ళు ఉంటారు. ఒకవేళ చెప్పినా అంటే నార్మల్గా చెప్పినా కూడా ఆ బాయ్కి అంత మంచిగా అనిపించదు, ఆబ్వియస్లీ మంచిగా అనిపించదు. సో మనీ అనేది మన వాల్యూని పెంచుతుంది. అది నువ్వు ఎలా సంపాదించాలనేది నీ మైండ్ థాట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. బట్ ఈ వీడియోలో నేను నెగటివిటీ అయితే స్ప్రెడ్ చేసలేను. మీరు మనీ ఎప్పుడైతే సంపాదిస్తారో డెఫినెట్గా మీకు ఒక వాల్యూ, మీకు ఒక స్టేటస్, మిమ్మల్ని ఒక నలుగురు చూడితే ఎలా ఉన్నావు అని. బట్ ఎప్పుడైతే మీ పాకెట్లో ₹1 లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు కూడా నేను ఇగ్నోర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆల్రెడీ మీరు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మీరు ఫ్యూచర్లో ఎలా ఉందాం అనుకుంటున్నారో అది మీరు ఇప్పుడు ఉండే డిపెండెన్స్ బట్టి ఫ్యూచర్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ సొసైటీ, ఈ జనరేషన్ ఇప్పుడు ఈ సొసైటీలో మ్యాక్సిమం ఎవరిని పట్టించుకోరు. ఎందుకంటే టైం ఉండదు, మ్యాక్సిమం టైం అసలు చాలా వరకు తక్కువ. నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ. సో ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన కోల్కతా కేసు కూడా అలా చాలా వరకు ఆ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి బయట టాక్ ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఇస్తలే ఈ కేసులో. గవర్నమెంట్ ఇచ్చినా కూడా కాలేజ్ వాళ్ళే అంత సపోర్ట్ ఇస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఎవిడెన్స్ ఏదైతే ఉంది కదా, ఎవిడెన్స్ని క్లియర్ చేసి పోలీసులు కూడా స్టార్టింగ్లో దీన్ని సూసైడ్ అయినా అనుకున్నాయి. అది ఎంత క్లియర్గా అనిపించినా కూడా పోలీసులు కూడా సూసైడ్ అయినా అనుకున్నాయి. ఎందుకంటే అంటే ఎలా అంటే ఆ కేసు మధ్యలో అంటే కేసు వెనుకల సంథింగ్ ఎవరో ఒక పెద్ద తల్లి వాళ్ళు ఉన్నారు. సో రిచ్ పార్టీ ఎవరో ఒకరు. సో వాళ్ళ వల్లనే ఇట్లా పోలీసులు కూడా అంత సపోర్ట్ ఇస్తలేదు. సిబిఐ ఎంక్వైరీ అయినా కూడా లోపల పర్టికులర్ ఎవిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అలా దొరికినైతే ఒకటే పర్సన్, బట్ యాజ్ పర్ అంటే ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అలా 8 to 10 members అయినా ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే అమ్మాయి వర్జానీలో 150 grams ఆఫ్ సెమెన్ ఉంది. సో ఒక్క పర్సన్ బాడీలో మినిమం 15 grams ఉంటాయి. బట్ ఆ అమ్మాయి వర్జన్లో అయితే 150 grams అంటే ఈక్వల్ టు 8 to 10 members. సో అది ఇంకా ఒక పర్సన్ అయితే ఎవ్వరు అసలు నమ్మరు. ఆబ్వియస్లీ అలా గ్యాంగ్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. బట్ అటు సైడ్ ఏమో కాలేజ్ వాళ్ళు అసలు సపోర్ట్ ఇస్తే ఆపోజిట్గా కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటుంది చూసినామో, సో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అమ్మాయి అంత నైట్ ఆ సెమినార్ హాల్లో ఏం చేస్తున్నా అని క్వశ్చన్ అడుగుతుండు.
ఎందుకు ఆడ ఏం చేస్తున్నా అని క్వశ్చన్ అడుగుతుంది, కానీ ఈ కేసుకి ఏం సపోర్ట్ ఇస్తుంది. సో దీన్ని బట్టి ఆల్రెడీ కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఆల్రెడీ అంటే అర్థమైపోయి ఉంటాయి ఈ సొసైటీ ఎట్లా తయారవుతుంది. సో ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీని దాచిపెట్టడానికి ఎంత తప్పులైనా చేసుకుంటూ పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలా ఈ సొసైటీ ఉంది. బట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బయట గల్ఫ్ కంట్రీలో కూడా ఇంకా సౌదీ అరేబియా వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అలాంటి కంట్రీలో ఒకవేళ ఇలాంటి రేప్ కేసెస్ ఏమైనా జరిగినా కూడా ఇంకా అక్కడనే రోడ్ మీద కాల్చి చంపేసేటోళ్ళు ఉన్నారు సౌదీ అరేబియాలో. అది గవర్నమెంటే కాల్చి చంపేస్తారు. బట్ మన ఇండియాలో చాలా వరకు ఒక కేసు అయిపోయినకి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది, రైట్? ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. ప్లస్ ఆ మధ్యలోనే మ్యాక్సిమం ఆ కేసుని కూడా మర్చిపోయేటోళ్ళు చాలామంది ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక చిన్న చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి ఏం జరిగినా కూడా కొన్ని రోజులు ర్యాలీ తీస్తారు, జస్టిస్ పెడతారు. బట్ కొంచెం టైం అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు, రైట్? సో అట్లా అవుతుంది అనమాట ఇప్పుడు సొసైటీ. సో మ్యాక్సిమం ఈ జనరేషన్లో ఎవరికి టైం లేదు. కొన్ని రోజుల దాకా జస్టిస్ అడుగుతారు, బట్ కొన్ని రోజుల తర్వాత ఇక వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు ఇక. సో ఇదన్నమాట ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న సిచ్యువేషన్. సో బేసికలీ ఇక సేఫ్గా ఉండండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. డెఫినెట్లీ మీకు ఒకవేళ నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేసుకోండి. సో నేను ఈ వీడియోలో అయితే ఏం నెగటివిటీ స్ప్రెడ్ చేసలే, బట్ ఈ జనరేషన్లో ఉన్న ఫ్యాక్ట్ గురించి అయితే చెప్తున్నా. ఎవరిని అసలు నమ్మే సిచ్యువేషన్ లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. కాలేజ్ అంటే పక్కనున్న వాళ్ళే మన వెనకాల పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరిని నమ్మకండి. అండ్ ఇదనమాట. సో ఈరోజు వీడియో మీకు ఒకవేళ నచ్చిన డెఫినెట్లీ లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా కమెంట్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి ఏమైనా నెగిటివిటీ ఏమైనా అనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక చలో బాయ్ అందరికీ.